ఈరోజు ఏదైతే నకిలీ మద్యం రూట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకే మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీకే దక్కుతూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరులు ఈరోజు ఆఫ్రికా లాంటి దేశాల్లో డిస్టిల్ని ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక వ్యవస్థగా వైసీపీ పార్టీ యావత్తు కూడా తయారైనటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సిట్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నకిలీ మద్యం ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 29 కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ మనం సురక్ష యాప్ పేరుతో ప్రతి ఒక్క మద్యం షాప్ దగ్గర కూడా ఏ ఒక్క బాటిల్ని కూడా స్కాన్ చేయకుండా నకిలీ మద్యం సరఫరా అవ్వకూడదనేటువంటి ఆలోచనతో సురక్ష యాప్ని స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రభుత్వం ఉన్నాయి. ఎంతో పారదర్శకంగా మద్యం పాలసీని ఏర్పాటు చేసి ఎక్కడ